నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు నా పక్కన లేకపోతే నా లైఫ్ వేస్ట్. ఇలాంటి మాటలు చెప్పే ప్రేమ కాదు నాది. నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం. నువ్వు నా పక్కన ఉంటే నాకు ఒక ధైర్యం, ఏదన్నా సాధించగల నమ్మకం. అదే నమ్మకం నీకు కూడా ఉంటే రా, ఇద్దరం కలిసి ఒకటి అవుదాం. రా దివ్య, రా. రా దివ్య, రా దివ్య, రా దివ్య, వెళ్ళి హగ్ చేసుకో. దివ్య వెళ్ళి హగ్ చేసుకోవాలి, వెళ్ళు. వెళ్ళమ్మా దివ్య. కట్ 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 కట్. ఈ సీన్లో నువ్వు హగ్ చేసుకోవాలమ్మా. ఏంట్రా ఇది? నేను రాసుకున్న సీన్ నేనే డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అని కల వచ్చిందిరా. ఎందులో కొత్త ఉంది? మళ్ళా సేమ్ సీను, సేమ్ డైలాగ్స్, సేమ్ క్యారెక్టరేగా. సేమ్ సీను సేమ్ డైలాగ్సే, కానీ క్యారెక్టరే మారింది. ఎవరిదే? నీదా? కాదు, అమ్మాయిది. ఇంతకీ ఎవరు? పేరు దివ్య. బాగుంటుందా? ఓన్లీ పేరే రివీల్ అయిందిరా, ఫేస్ ఇంకా రివీల్ అవ్వలేదు. ఈ లోపు నువ్వు లేపు సచ్చావు. ఫేస్తో మనకేం పని? స్ట్రక్చర్ బాగుందా? రేయ్, పిజ్జాకి పంజాబీ డ్రెస్ వేసిన సొల్లు కాచుకుని ఎదవరా నువ్వు. తెలుసు కదా, అయినా ఇలాంటి కళ్ళు వస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదురా. ప్రశాంతంగా పడుకుని స్ట్రక్చర్ ఎలా ఉందో చెప్పు. పడుకో పడుకో, ఇదిగో పడుకో, రిలాక్స్. పడుకుని స్ట్రక్చర్ ఎలా ఉందో నాకు చెప్పే. రిలాక్స్, పడుకో. రేయ్, ఆ పడుకునేదేదో నువ్వే పడుకొని నువ్వే కలగని నువ్వే ఊహించుకో. ఊహించుకుంటాం, మనకు కొత్త ఏంటి? ఏంటే ఫోన్ తీయడానికి ఇంతసేపా? రెడీ అవుతున్నాను పిన్ని. అంతగా రెడీ అయ్యి ఎవరిని ఉద్ధరించాలంట? దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. పెట్టుకోమ్మా, బాగా పెట్టుకో. నీ దరిద్రాన్ని మాకు వదిలించమని పెట్టుకో. ఇంట్లో వాళ్ళని కాదని ఎవరో తలకి మాసిన వాణ్ణి చేసుకుని బ్రతకలేక చచ్చి నిన్ను మాకు అంటగట్టింది మీ అమ్మ. వదిలించుకుంటే ఊర్లో మాట పడలేమని ఇన్ని సంవత్సరాలు భరించాం. నువ్వొచ్చాకే మాకు దరిద్రం పట్టుకుంది. అనుకున్న పనులేమీ కాక అయిన వాటితో ఉన్నదాంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఇంకా మా వల్ల కాదమ్మా నిన్ను భరించటం. రేపు నీ దరిద్రాన్ని పెళ్లి చూపులు చూసుకోవడానికి ఒకడొస్తున్నాడు. వాడు ఎలా ఉన్నా ఎలాంటోడైనా ఓకే చెప్పు. ఇన్ని రోజులు నిన్ను పెంచినందుకు కనీసం ఆ కృతజ్ఞతతో అయినా మాకు దరిద్రం వదిలించు. అది కాదు పిన్ని, బాబాయ్ మీరు కూడా ఊర్లో లేరు. అలాంటి టైంలో నేను ఒక్కదాన్ని. అబ్బో, మేము ఊర్లో లేకపోతే మాత్రం నువ్వు పెద్ద అందగత్తవని, నువ్వు ఒక్కదానివే ఉంటే నిన్నేమైనా చేస్తాడా ఏంటి? ఎదవ కథలు పడకుండా రేపు అతను వచ్చే టైంకి నీట్ గా రెడీ అయి ఉండు. ఏ కారణం వల్లైనా సంబంధం కుదరలేదు అనుకో, ఇంకా నీ కర్మ బాగా అనుభవిస్తావు. ఏంటి నేను ఇన్ని మాట్లాడుతుంటే మూగమొద్దులాగా ఉలుకు పలుకు లేకుండా ఉన్నావు? సరే పిన్ని, జాగ్రత్త. మదన్, రే మదన్. రే, ఇక్కడ ఉన్నారా? ఇదిగో. హే వద్దురా. ఏంట్రా ఇంత హడావిడిగా ఉన్నావు? నువ్వు గూగుల్లో చాలా ఫేమస్ అయిపోయారా. అవునా? కొంప తీసి కమల ఆంటీతో నా వీడియో లీక్ అయిందా? మరి ఝాన్సీ ఆంటీతో నా రొమాన్స్ లైవ్ అయిందా? కాదురా. మరి ఎలా రా? గూగుల్లో యదవ్వ, చిత్తకార్తి, కుక్క అని టైప్ చేయగానే నీ ఫోటో, నీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తున్నారా. అబ్బా, ఏంట్రా జోకా? కాదురా, ఫ్యాక్ట్. ఏ ముహూర్తాన మీ అమ్మా నాన్న ఊహించి పెట్టారో కానీ నీకు కరెక్ట్గా పెట్టారా మదన్ అని ఆ పేరు. పెట్టి పుట్టడం అంటే అదేరా. ఇంతకీ ప్రొడ్యూసర్ నీ కాన్సెప్ట్ ఓకే అన్నాడా? అదే అర్థం కావట్లేదురా. బాగుంది అంటారు కానీ మళ్ళీ కలుద్దాం అంటారు. ఈ మళ్ళీ మళ్ళీ పదం వింటుంటే చాలా ఇరిటేషన్ వస్తుందిరా. నాకు మాత్రం ఊపొస్తుంది. అదేరా, మనం మధురానగర్ మళ్ళీ ఏంటి తెలుసుగా. రేయ్,
ఈ ఆంటీల మ్యాటర్ నా దగ్గర తీసుకురావద్దని చెప్పానా నీకు? ఆగు. ఏయ్, సాధన ఆంటీరా. హాయ్ సాధన ఆంటీ, ఇన్ని రోజులకు గుర్తొచ్చానా? అది ఈ టైంలో. ఇంట్లో ఎవ్వరూ లేరు. మీ ఇంట్లో ఎవరు లేకపోతే నేను చేంజ్ చేయాలమ్మా అంటున్నావా? ఒరే మొద్దు, మా ఆయన సెమినార్ అని చెన్నై వెళ్ళాడు. 2 days రాడు. ఈ మాత్రం ఇంటిస్తే చాలు, హిచ్చికాకులాగా హిచ్చెక్కిస్తా. ఉంటా, వస్తా. రేయ్, నాకు 2 days ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. 2 days రాను. లోన్లీగా ఫీల్ ఓకే. బాయ్. రేయ్ ఆగు. నీ పిచ్చి పిచ్చి వేషాలన్నీ నాకు తెలుసు. నీ మీటింగ్లు అవన్నీ గురించి కూడా నాకు తెలుసు. రేపు పెళ్లి చూపులున్నాయి. పెళ్లి చూపులు నాకు కాదమ్మా, నీకు. ఆ తిప్పలేవు నువ్వు పడు. ఈలోపు నేను సాధన ఆంటీతో సాధన చేసొస్తా. వస్తున్నా సాధన ఆంటీ. Cheers! వీడు మారడు. ఛే. కీర్తి, am I right? అవును. మరి డోర్ తీయడానికి ఎంతసేపు ఏంటి? మీరు పెళ్లి చూపులకు ఒకడు వస్తాడని మీకు ఇన్ఫర్మేషన్ లేదా? పిన్ని చెప్పారు. డన్, ఐఎమ్ దట్ గై. కూర్చోవచ్చా? మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? అయ్యో కూర్చోండి. హలో, మిమ్మల్ని కూర్చోమని నేను చెప్పలేదే. మీ అమ్మ బాబు, సారీ, మీ అమ్మ నాన్న లేరా? నా చిన్నతనంలోనే చనిపోయారు. అవును, కరెక్టే. మీ పిన్ని చెప్పింది, నేనే మర్చిపోయా. నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఇలా కూడా చూస్ చేసుకుంటున్నారా? లైఫ్ లాంగ్ ఒకడి మీద పడి బతికేద్దామనే? నైస్ ప్లాన్, ఏ రెస్పాన్సిబిలిటీస్ లేకుండా. ఫ్యామిలీని చూసుకోవడంలో ప్లాన్ ఏముందండి? అది కూడా ఒక రెస్పాన్సిబిలిటీయే కదా. ఓహో, నీకు అలా అర్థమైందా? స్మోక్ చేస్తా? చేస్తే చేస్తానని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. అలా చిరాగ్గా ఫేస్ పెట్టుకో. నాకు స్మోకింగ్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవండి. అంటే స్మోకింగ్ బ్యాడ్ హ్యాబిటా? ఆ బ్యాడ్ హ్యాబిట్ ఉంది కాబట్టి నీ బ్యాడ్ బాయ్నా? నేను అలా అనలేదు. పెనం మీద పిండేసినా, పిండి పెనం మీద వేసినా వచ్చేది దోసేనమ్మా. అయినా రెస్పాన్సిబిలిటీస్ మీద అన్ని క్లాసులు పీకు వచ్చేంతసేపు అయింది. టీ బిస్కెట్స్ ఇవ్వలేదు, అట్లీస్ట్ వాటర్ ఇవ్వలేదు. ఇదేనా నువ్వు చూసుకునే రెస్పాన్సిబిలిటీస్? సారీ, తీసుకొస్తాను. క్యాజువల్గా అడిగాను వాటర్. వాటర్ ఎప్పుడు నేను విడిగా తాగను, వాటర్లో మిక్స్ చేసుకుని సిప్ చేస్తాను. అవును, మన పెళ్ళైన తర్వాత నువ్వు మందు కంపెనీ ఇస్తావా? అర్థమైంది. వచ్చినప్పటి నుంచి నీ ఫ్రెండే చూస్తున్నాను, నీ బ్యాగ్ కూడా చూడాలి కదా. అంటే చేతిలో ఉండే ఫోన్ కొనేటప్పుడే తిప్పి తిప్పి చూస్తాం కదా. ఇది లైఫ్ గేమ్ కదా, మొత్తం చూడాలి కదా. రైట్ టర్నింగ్ ఇచ్చుకో. ఇప్పుడు లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో. ఇప్పుడు బ్యాక్ టర్నింగ్ ఇచ్చుకో. సరే, ఇంక ఇటు తిరుగు. పాటలుగా చూస్తే జస్ట్ యావరేజ్ అంతే, పెద్ద ఫిగర్ కూడా ఏం కాదు. జాబ్ చేయవు, మందుకు కూడా కంపెనీ ఇవ్వవు. ఇంకా నిన్ను ఏం చూసి పాటలు పాడతావా? పాడతాను, కానీ అంత బాగా. ఇప్పుడు నువ్వు పాడింది నేనేమన్నా ఎఫ్ఎంలో ప్లే చేస్తానా ఏంటి? నాకు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కావాలి అంతే. పాడతావా లేదా? పాడతాను. స్టాప్. సాంగ్ కదా, లొకేషన్ షిఫ్ట్. ఆడపిల్లనమ్మా నేను, ఆడపిల్లనాని
బాధపడకమ్మా నువ్వు దిగులు చెందకమ్మా, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా. Okay, stop it. ఓకే పర్లేదు, చాలా టైం అయింది, నేను వెళ్ళాలి. ఓకే ఓకేనా కాదో చెప్పలేదు. ఇప్పుడే కదా చూసా, చెప్తా. నాకు ఓకే, వాట్? నాకు ఇష్టమే, మీకు ఓకే అని పిన్నికి చెప్తే. చెప్పాను కదా ఇప్పుడే టైం కావాలని, కొద్దిగా ఆలోచించుకునే టైం ఇవ్వు. ఆలోచించడం ఏదో ఇక్కడే కూర్చుని ఆలోచించి ఓకే చెప్తే బాగుంటుంది కదండి. ఇంత ఆత్రం ఇంత తొందర పడుతున్నావంటే ఎవరితో అన్నా కాలు జారి కడుపన్నా అయ్యుండాలి, లేకపోతే అదో రకమైన అయ్యుండాలి. లేదు ఆస్తి కోసం పెళ్లి చేసుకొని మొగుడిని చంపేసి, ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కదా, ప్రియుడితో చెక్కేసే ప్లాన్ అన్నా చేసి ఉండాలి. చెప్పు. ఇన్ని మాటలు అంటున్నా సైలెంట్గా ఉన్నావు, పైగా కోపం కూడా రావట్లేదు అంటే నేనంటుంది నిజం అనుకోవాలా? ఏది నిజం అనుకోవాలి? అదొక టైప్ అన్నది నిజం అనుకోవాలా? దానికి పెళ్ళెందుకు? వేరే డీల్ మాట్లాడుకుందాం. ఎలాగూ ఇంత దూరం వచ్చాను కదా. ఓ స్టాప్ ఇట్. ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు నేనేమన్నానని? నాకు ఏడవడం కొత్త ఏం కాదండి. పుట్టినప్పుడు అందరూ ఏడుస్తారు. నేను ఏడుస్తూ పుట్టాను, ఏడుస్తూ పెరిగాను, ఏడుస్తూ బ్రతకాలని రాసి పెట్టుంది. అమ్మ ఎలా ఉంటుంది, నాన్న ఎలా ఉంటాడో అస్సలు తెలీదు. బంధువుల కోసమో ఊళ్ళో పరువు కోసమో పిన్ని నన్ను పెంచింది, కానీ మనిషిలా కాదు, వీధి కుక్కలాగా. చచ్చిపోవాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ అమ్మ నాన్నలా నేను సూసైడ్ చేసుకుంటే చనిపోయిన వాళ్ళకి చెడ్డ పేరని ఇలా బ్రతకలేక చేస్తున్నాను. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో దేవుడు నన్ను ఇలా పుట్టించి ఇలానే బ్రతకమన్నాడు. ఇప్పుడు కూడా నన్ను వదిలించుకోవాలని ఈ పెళ్లి చూపులు. ఇది ఓకే కాకపోతే నా బ్రతుకు ఇంకా దారుణంగా ఉంటుంది. ప్లీజ్ అండి, ఓకే చెప్పండి ప్లీజ్. పెళ్లి చేసుకున్నాక మీ ఇష్టం, మీరేం చేసినా ఏం చేసుకున్నా ఒక్క మాట కూడా అడగను, ఒక మూల పడి ఉంటాను. ఇలా పిన్ని కోసం పక్కింటోళ్ళ కోసం ముందు వెనక ఆలోచించుకుంటే ఎవరిని పడితే వాడిని పెళ్లి చేసుకుంటే తర్వాత బాధపడాల్సింది నువ్వే, అది కూడా ఇలాంటి క్యారెక్టర్ లేని. మీరు ఎలాంటి వారైనా ఏం చేసినా పర్లేదు, నాకు ఈ పెళ్లి ఇష్టమే. పెళ్ళయ్యాక ఏం జరిగినా పర్లేదు. బా నీకెలా చెప్పాలి? ఓకే అని చెప్తే చాలు. ఓకే అని చెప్పడానికి అసలు పెళ్లి కొడుకు నేను కాదు. పెళ్లి చూపులకు రావాల్సింది నా ఫ్రెండ్. నా ఫినాన్షియల్ పరిస్థితుల వల్ల నేను రావాల్సి వచ్చింది అంతే. నేనేదో పెళ్లి క్యాన్సిల్ చేద్దామని వచ్చాను అంతే, అందుకే నీతో ఇలా. కానీ నువ్వేమో ఓకే చెప్పేస్తున్నావు. నువ్వు ఓకే చెప్తే పెళ్లి చేసుకోవాల్సింది ఎవరినో తెలుసా? నా ఫ్రెండ్ని. ఆడు ఎంత ఎదవో తెలుసా? చెట్టుకు చీర కట్టినా మొక్కకు మేకప్ వేసినా వదలని ఎదవాడు. వాడిని పెళ్లి చేసుకొని నువ్వేం సుఖపడతావు? ఇన్నాళ్ళు నువ్వు పడ్డ బాధలు చాలు, ఇక మీదటైనా నువ్వు సుఖంగా ఉండాలి. పక్షి ఆ గూట్లోనే అలా ఉండిపోతే విశాల ప్రపంచాన్ని చూడలేదు. అలాగే తలరా తింతే అనుకుంటే మనకేదీ మారదు. బాధ వినటానికి బంధువులు లేరు, సాయం చేయడానికి స్నేహితులు లేరు అన్నావు కాబట్టి ఒక స్నేహితుల్లా చెప్తున్నా. నీలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉండే ఉంటుంది. ఉంది. సాంగ్ ఎంత చక్కగా పాడావు తెలుసా? నీ వాయిస్ ఎంత బాగుందో తెలుసా? సింగర్గా ట్రై చేయి, లేదా డబ్బింగ్ ఆర్టిస్ట్గా ట్రై చేయి. ఒక సినిమా వాడిగా చెప్తున్నా, డెఫినెట్గా సక్సెస్ అవుతావు. జరిగేది చూస్తూ అన్నిటికీ కాంప్రమైజ్ అవ్వకుండా మనసుకు అనిపించింది ధైర్యంగా పైకి చెప్పడం నేర్చుకో. పుట్టించింది ఆ దేవుడే అయినా మన రాతను మనమే మార్చుకోవాలి. మనమే మార్చుకోవాలి.
మదన్, నువ్వేంట్రా 2 days తర్వాత వస్తాను, అప్పుడే వచ్చేసావేంట్రా? రేయ్ రేయ్ ఏం చేస్తున్నావురా? కళ్ళు కాకులు మింగయా? మందు అవుతాను. దగ్గు మంది తాగితేనే 2 రోజులు లేకవు, ఈ మంది ఏంటి? కొత్తగా ఉంటుందని ట్రై చేశా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. ఆ ఒరిజినల్ తీసి ఎక్కడో చోట పెట్టుకుంటానులే, కానీ నాకు నచ్చిన చోట నువ్వెందుకు వచ్చావు? రేయ్ ఫ్రెండ్ అని కూడా చూడకుండా ఒక అమ్మాయి దగ్గర మరీ అంత బ్యాడ్ చేయాలా? నిజమే చెప్పాను కదరా. అయినా నీకు కూడా కావాల్సింది ఆ మ్యాచ్ క్యాన్సిల్ అవటమే కదా, ఇంకేంట్రా ప్రాబ్లం నీకు? ఏం ప్రాబ్లం లేదురా, నీతో కొంచెం డిస్కస్ చేయాలి. చేయరా, ఎవడొచ్చాడు? ఎవడో వద్దన్నాడు చెప్పు, చంపేస్తానండి. ఏయ్ ఇదే తగ్గించుకుంటే మంచిది. ఓకే తగ్గించుకున్నాను, చెప్పి డిస్కస్ చేయాల్సింది నేను కాదురా. మరి ఎవరు? చూడు, నువ్వు వీడితో కలిసి వచ్చావా? హౌ హౌ అంటున్నాను వీడితో? హౌ ఈ యదవని పెళ్ళి, సారీ వీడి గురించి ఎంతసేపినా ఈయన్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావా నువ్వు? ఏయ్ తను వచ్చింది నా కోసం కాదురా, మరి నీకోసం. నేను వెళ్తాను, మీ ఇద్దరు మాట్లాడుకోండి. రే రే చిన్న పిల్లని వదిలేసి తీసుకుని కొడతా. సరే వెళ్ళిపోతాను కదా, వెళ్ళిపో. మాట్లాడుకోండి. మనతో తిరిగి ఈడు కూడా ఎదవైనట్టున్నాడు. నా కోసం వచ్చావా కీర్తి? am I right? పిన్ని, నువ్వేమన్నా అనుకో, ఏమైనా చేసుకో, నేను ఈ పెళ్లి చేసుకోవట్లేదు. ఇన్ని రోజులు నన్ను చూసుకున్నందుకు థ్యాంక్స్. మనసులో ఉన్నది పైకి ధైర్యంగా చెప్పడం నేర్చుకోమన్నారుగా, అందుకే మీకు విషయం చెప్తామని వచ్చాను. ఐ లవ్ యూ. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఒక యదవని చేసుకోవద్దంటే ఇంకో యదవని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావా? హౌ సిల్లీ యు ఆర్. సిల్లీ కాదు, సీరియస్గానే బాగా ఆలోచించి చెప్తున్నాను. ఏం ఆలోచించావు నువ్వు? నా గురించి నీకేం తెలుసు? చిన్న చిన్న ఈగోలకు పోయి ఫ్రెండ్షిప్ పాడు చేసుకునే ఈ రోజుల్లో ఫ్రెండ్ ఎలాంటి వాడైనా వాడిని వదలకుండా అవసరమైన చోట హెల్ప్ చేస్తూ ప్రమాదం దాకా వెళ్లే తప్పు జరగకుండా ఒక బ్రదర్లో వెన్నంటే ఉంటున్నారు కదా, అందుకే ఐ లవ్ యూ. ముఖం తెలియని నాలాంటి ఒక ఆడపిల్ల కష్టాలు చెప్పుకుంటే అందరిలాగా దాన్ని అడ్వాంటేజ్ తీసుకోకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నేనేం చేయాలో ఎలా ఉండాలో నాకు నేను తెలిసేలా చేశారు. అందుకే ఐ లవ్ యూ. ఒక మంచి జాబ్ సంపాదించేంత చదువు ఉన్నా కూడా ఒక లక్ష్యం కోసం మీరు అనుకున్నది సాధించడం కోసం ఇష్టంగా ఎంత బాగా కష్టపడుతున్నారో, అందుకే ఐ లవ్ యూ. కష్టం విలువ మీకు తెలుసు. మనిషిని, ఆ మనసులో ఉన్న బాధని మీరు అర్థం చేసుకుంటారు. అందుకే ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. మీకు కూడా ఇష్టమైతే అదృష్టం అనుకుంటా, నా రాత మారింది అనుకుంటా. లేదు అంటే అది నా తలరాత, నా బ్రతికింతే అనుకుంటా. సరే, నాకు అదృష్టం లేదనుకుంటా. ఆగు, నేను నువ్వు అనుకున్నంత మంచోడిని కాదు. మంత్ అవుతున్నా, బ్యాడ్ హ్యాబిట్. నిజంగా మీకు అలవాటు ఉంటే భరిస్తాను. చూస్తున్నావు కదా, తాగుతున్నా. చూస్తున్నాను, అందులో ఉంది ఉట్టి వాటర్. హే, నీకెలా తెలుసు ఇందులో వాటర్ ఉందని? నువ్వెలా కనిపెట్టేశావు? అర్థం చేసుకునే మనసుంటే అన్నీ తెలుస్తాయి. ఇందాక మాట చెప్పావు కదా, అది మళ్ళీ ఒకసారి చెప్పు. అర్థం చేసుకునే అది కాదు, ఒకే మాట 3-4 times రిపీట్ చేసావు కదా, ఆ మాట చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ.
లేకుండా చేతిలో బాటిల్ ఎందుకు? మందు తాగే సీన్ ఒకటి రాస్తున్నాను, అందులో డెప్త్ కోసం అలా ట్రై చేశా. అదిగో నీ నవ్వు కూడా నీ వాయిస్ లాగా ఎంత బాగుందో తెలుసా. రేపే నాకు తెలిసిన డబ్బింగ్ ఇన్ఛార్జ్తో మాట్లాడతాను, మనం డెఫినెట్లీగా ట్రై చేద్దాం. మీ ఇష్టం. మరి పెళ్ళి? మీ ఇష్టం. మరి పిల్లలు? మీ ఇష్టం. ఎంతమంది కావాలి? మీ ఇష్టం. మరి వాళ్ళ పెళ్ళి? మీ ఇష్టం. ఏంటి అంతా నా ఇష్టమేనా? అవును, ఎందుకంటే మీరంటే నాకు ఇష్టం. నాకు కూడా.